హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత అయితే మేము బెంగళూరులో ఉండే కప్పన్ పార్క్కి అయితే వచ్చాము. పిల్లల్ని తీసుకొని పిల్లలు కాస్త ఈ పార్కులో ఎంజాయ్ చేస్తారు కదా, కొన్ని ఆటలు కూడా ఉన్నాయి వాళ్ళకు ఆటలాడుకోవడానికి. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేసి పిల్లలు అయితే చాలా రోజుల తర్వాత ఇలా పార్కుకి అయితే తీసుకొచ్చాము. ఇంకా పిల్లలైతే ఈ పార్కులో అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ చేసినారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా చెట్లు అయితే చాలా బాగున్నాయి. అందులో బాగా చల్లగా కుడక ఉన్నింది, ఎక్కువ ఎండ కుడక అనేది లేదు. బాగా చెట్ల కింద చాలా చల్లగా ఉన్నది. ఇంకా మా పాప అయితే కొన్ని ఫొటోస్ కూడా దిగినది చెట్ల కింద. ఇంకా పోతే పిల్లలకు ఆటలాడిపించుకోవడానికి కొన్ని అయితే ఉన్నాయి. ఇలా ట్రైన్ మాదిరి ఎక్కినాము. ఇంకా మా ట్రైన్లో మాదిరి ఎక్కేసరికి మా బుడ్డోడు అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. చూసారా ఎంత అంటే ఎంత సంతోషం అంటే, బయటికి తీసుకొచ్చి అలాగే ఇట్లా ఆడిపించుకుంటే పిల్లలకు చాలా ఆనందం వేరు. ఇంకా మా పిల్లలైతే ఇలాగా ఆటలాడుకునేవి కొన్ని ఎక్కేసి చాలా ఆనందంగా ఎంజాయ్ చేసినారు. చూసారా ఎంత బాగా ఆటలాడుకుంటున్నాడో. ఇంకా పోతే ఇలాగా ట్రైన్ అండి, ఇది ట్రైన్ ఇలాగ ఎక్కినాము. కొన్ని చాలా రకాలుగా ఉన్నాయి, కానీ వాటిల్లో ఎక్కితే కొన్ని పిల్లలు కొంచెం కళ్ళు తిరగడం, వాంతింగ్ చేసుకోవడము అట్లాంటివి ఉంటాయి. ఏదైనా సింపుల్గా ఉండేటి ఇలా ఎక్కినాము. ఇలా ఎక్కేసరికి వాళ్ళకు చాలా ఆనందంగా అనిపించింది. ట్రైన్ అంటే ముఖ్యంగా మా బుడ్డోడికి చాలా సంతోషము. ఇంకా అందుకని ఈ ట్రైనే ఎక్కాలని ప్రతిసారి ఇదే ఎక్కుతున్నాడు. ఇంకా పోతే 2 సార్లు ఏమో ఎక్కినాము ఇలాగ ట్రైన్ను. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఇలా అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఎక్కినాము. పిల్లలు ఆటలాడుకోవడానికి చాలా రకాలుగా ఉన్నాయి. ఎక్కువ అన్నీ ఆడలేదు, కొన్ని పిల్లలు ఆటలాడుకోవాల్సినవి ఆటలాడుకున్నాము. ఇంకా పోతే కొన్ని అయితే ఇంకా కారు అనేది ఉంది. కారు ఇట్లాంటి ఉయ్యాల ఊగేటి చాలా రకాలుగా పిల్లలకు చాలా రకాలుగా ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ చూసారా బొమ్మ అయితే ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో చూడండి, మ్యూజిక్ అని. ఈ బొమ్మను కాసేపు ఇక్కడే బొమ్మ ఇట్లా బాగా డ్యాన్స్ చేస్తుంది కదా, అలాగే ఈడ కూడా కాసేపు ఉండి పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత బాగా వేస్తుందో చూడండి. ఆ పిల్లలు కూడా చూసి దాన్ని బాగా నవ్వుకున్నారు. ఇంకపోతే ఇలాగా కొన్ని బాగా ఆడిపించుకొని పిల్లలకు కావాల్సినవి వాళ్ళకు నచ్చినవి అట్లా ఆడిపించుకొని చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇంకా పిల్లలకు ఆటలన్నీ బాగా ఆడిన తర్వాత వాళ్ళకి ఇష్టమైనది ఐస్ క్రీమ్ అయితే తీపిచ్చి, ఇంకా సమ్మర్ కదా బాగా ఇప్పుడు ఐస్ క్రీమ్లే పిల్లలు ఎక్కువగా మాకు అడిగేది కూడా. పిల్లలు ఎక్కువ ఐస్ క్రీమ్లే కావాలంటారు, ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. అందుకనేసి ఎక్కువగా ఆడ ఐస్ క్రీమ్లో చాలామంది పిల్లలు తింటుంటే వీళ్ళు కూడా మాకు ఐస్ క్రీమే కావాలని ఐస్ క్రీమే తీపిచ్చినాము. చాలా బాగుంది ఐస్ క్రీమ్ కూడా. ఇంకపోతే మా బుడ్డోడు చూసారా డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ నిలబడుకొని. ఇలా కాసేపు ఇంకా పార్కులో అయితే పిల్లల్ని బాగా ఆడిపించుకొని కాసేపు వాకింగ్ లాగా చేసుకొని ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చాము. మేఘనా రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ నా బుడ్డోడు చూసారా ప్లేట్లో అన్నం ఉందని ఎలా తింటున్నాడు స్పూన్తో. ఇంకా రాలేదే అని చూస్తూ ఉన్నాడు. ఇంకపోతే ఆర్డర్ వచ్చింది అప్పటికే. ఇలాగ ఆర్డర్ చేసుకున్నాం. చికెన్ కబాబు, మేఘనా స్పెషల్ బిర్యానీ 2, మటన్ కీమా అయితే చేసుకున్నాము. చాలా బాగుంది మటన్ కీమా, అలాగే బిర్యానీ అయితే. ఇలాగా ఫుడ్ కూడా ఇలాగా బయట తినేసి పిల్లల్ని అయితే బాగా ఎంజాయ్ చేసినాం ఫుల్గా. చూసారా ఇలాగా మటన్ కీమా అయితే సూపర్గా ఉంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయండి. మేఘనా రెస్టారెంట్లో మటన్ కీమా చాలా బాగుంది. ఇంకా చికెన్ కబాబ్ కూడా సూపర్గా ఉంది. ఇంకా మాకైతే ఇలాగ వంటిస్తున్నారు ప్లేట్లో. ఈ మేఘనా స్పెషల్ బిర్యానీ చాలా బాగుందండి. బిర్యానీ అయితే ఇంకా 2 ఎక్కువ అయిపోయినాయి. ఎక్కువ ఆర్డర్ చేసుకునే తినలేం కదా, అందుకనేసి 2 ఆర్డర్ చేసుకొని మటన్ కీమా చికెన్ కబాబ్ అయితే ఇలా చేసుకొని ఆర్డర్ తినేసినాము. చాలా బాగుంది ఫుడ్ కూడా. ఇంకా చాలా రోజుల తర్వాత బయటకి అయితే వెళ్ళాం కదా, బయట కూడా ఫుడ్ తినేసినాము. చాలా బాగా ఎంజాయ్ చేసినాం పిల్లలు అందరం కలిసి ఫ్యామిలీతో.
ఇలా ఎప్పుడైనా నెలకు ఒకసారైనా ఇలాగ వెళ్తే బాగుంటుంది ఫ్యామిలీతో. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి కప్పన్ పార్క్. ఇలాగా చాలా బాగుంది ప్లేస్ అయితే అది, పిల్లల్ని ఆడిపించుకోవడానికి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మేఘనా రెస్టారెంట్ ఫుడ్ మటుకు సూపర్గా ఉంది. మీలో కూడా ఎవరైనా ట్రై చేయండి. మేఘనా రెస్టారెంట్లో బిర్యానీ అయితే సూపర్గా ఉంది. మటన్ కీమా అయితే చాలా అంటే